శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు అందరూ? నిన్న మౌనం చాలా ఉత్తమమైన లక్షణం అన్నదానికి చాలామంది చక్కగా కనెక్ట్ అయ్యారండి. చాలామంది అభిప్రాయం కూడా అదే. తర్వాత వంటలు వీడియో చూపిస్తే ఒకళ్ళు అన్నారు, నాకు వంట దగ్గరికి వెళ్తేనే చిరాకు వచ్చేస్తుంది, మీరు చక్కగా చేస్తున్నారు అని చాలా మెచ్చుకున్నారు. ఆవిడిచ్చిన కాంప్లిమెంట్కి నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగుండనప్పుడు అప్పుడు తప్ప వంట దగ్గర చికాకుగా వెళ్ళకూడదండి. వంటని చిరాకుగా తీసుకోకూడదు. అంటే ఇలా నేను చెప్పానని మీరేం నొచ్చుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే మనం వండి పెట్టే వంట మీదే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు, మనస్థితులు అన్నీ ఆధారపడి ఉంటాయి. వంటని ఎప్పుడూ అదొక పవిత్రమైన పనిలా చేస్తే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, మనస్సులు కూడా బాగుంటాయి. వంట వండే వాళ్ళ చేతి మీద ఆధారపడి ఉంటుంది ఏ స్వభావమైనా, ఇంట్లో వాళ్ళ స్వభావాలు కూడా. ఎందుకంటే అందుకే ఇప్పుడు సాధన చేసి వాళ్ళు కానీ, కొంతమంది పీఠాధిపతులు కానీ చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరి చేతి వంట తినరు. వాళ్ళే వండుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి అతి దగ్గరగా వచ్చిన వాళ్ళ చేత కానీ వండించుకుని వాళ్ళు తింటారు తప్ప వేరే వాళ్ళ వంట వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చదనమాట. ఇప్పుడు వంట మనం నిర్మలమైన మనసుతో అది ఒక పవిత్రమైన పనిలా చేసి వంట అయిన తర్వాత అది భగవంతునికి నివేదన చేసుకుని, అలా ప్రత్యేకించి మంటలు కట్టు నివేదన చేసుకోకపోయినా కనీసం మనం తినేటప్పుడు మనం ఆ భగవంతుడిని తలుచుకుని ఆయనకు అర్పణ చేసి అప్పుడు ఆ ముద్దను మనం స్వీకరిస్తే చాలా మంచిది అనమాట. అందులో ఏమైనా కూడని ఉన్న ఆ వండిన పదార్థాల్లో అదంతా కూడా అమృతతుల్యం అవుతుందన్నమాట. అంటే అది ప్రసాదం కింద వస్తుందన్నమాట భగవంతుడికి అర్పించి మనం తింటే. అందుకని వంటని అందరూ కూడా చక్కగా అది ఒక మంచి పవిత్రమైన పనిలా చేయండి. దాన్ని బట్టే ఇంటిల్లిపాది ఆరోగ్యాలు, వాళ్ళ మనస్థితులు మంచిగా ఆధారపడి ఉంటాయి. విసుగ్గా చిరాగ్గా ఎప్పుడూ వంట చేయకూడదు. సాధ్యమైనంత వరకు అన్నపూర్ణాష్టకం ఉంటుంది, అది నోటికొచ్చిన వాళ్ళని చదువుకుంటూ చేస్తే చాలా మంచిది, లేదా మన ఫోన్లో పెట్టుకుని వింటూ చేస్తే మంచిది అన్నపూర్ణాష్టకం. అసలు ఆ ఇంట్లో అన్నపూర్ణాష్టకం నిత్యం పఠించిన వింటూ ఉన్న ఆ ఇంట్లో అసలు ధనధాన్యాలకి లోటే ఉండదండి. అంత గొప్పదే తర్వాత కొన్నాళ్ళకి మనకి జ్ఞానము, వైరాగ్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రసాదిస్తారు మన బాధ్యతలు తీరిన తర్వాత. అది అంత వంటలో అంత పవిత్రత ఉంది. వంటను ఎప్పుడూ చికాకుగా చేయొద్దు. నేను ఇలా చెప్పానని ఎవ్వరూ నొచ్చుకోవద్దు. నేను ఊరికే మీ ఇంట్లో మనిషిలాగా మీకు సలహా చెప్తున్నాను. వంట ఒక పవిత్రమైన పని, దాన్ని చక్కగా చేయండి, రుచిగా చేసి పెట్టండి. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా, ఎంత కూడబెట్టుకున్నా ముందు చూసుకునేది కడుపుకు నిండిన తర్వాతే కదా. పొట్ట కోసమే ఆలోచిస్తారు ఎవరైనా. కడుపు నిండిన తర్వాతే ఏ పనినైనా వాళ్ళు సక్రమంగా నిర్వహించుతారు. ఆకలితోనో అర్ధాకలితోనో ఉన్న వాళ్ళు పనిని ఏ పనిని సంపూర్ణంగా చెయ్యలేరు. వాళ్ళు వెళ్ళి ఆఫీసుల్లోనూ పని చేయలేరు, లేదా ఏ పని చేసుకునే వాళ్ళైనా సరే, ఎంత కష్టపడ్డ వాళ్ళైనా సరే. ఇప్పుడంటే డైటింగ్లని ఏవో అరాకొరాగా తింటున్నారు. కానీ అసలు నన్ను అడిగితే మామూలుగా వేడివేడిగా మనం ఇంట్లో వండుకునే 2 పూట్ల అన్నం, ఒక పూట మంచి టిఫిన్ ఏదైనా, సాయంత్రం ఏ పళ్ళో తీసుకుంటే దానివల్ల ఏమీ ఒళ్ళొచ్చేదు, అనారోగ్యం చేసేదండి. కొద్దిపాటి వ్యాయామం ఏదైనా, కొంచెం సేపు నడకో లేకపోతే ఏదో అంటే ఇంట్లో పని ఎంత పని చేసుకున్నా అది ఎక్సర్సైజ్ కింద రాదంటున్నారు. తోట పనో నడవడమో ఎలాంటివి చేసుకుంటే మన ఆరోగ్యానికి అసలు ఇది ఢోకా ఉండదు. కాకపోతే ఎక్కువ హోటల్స్లో టిఫిన్సు, లేకపోతే పిల్లలు ఈ పిజ్జాలు, బర్గర్సు, వేరే జంక్ ఫుడ్ అన్నీ తింటున్నారు కదా, వాటి వల్ల ఆరోగ్యంలో తేడా వస్తుందే తప్ప వేడి వేడి అన్నం ఏ పూట కాపూట వండుకుని తిన్న దానివల్ల ఎటువంటి అనారోగ్యము చేయదు. రైసే అనారోగ్యం అంటారు, ఏమీ కాదు. కావాలంటే పాలిష్డ్, కొంచెం పాలిష్ తక్కువగా ఉన్నవి తీసుకోవచ్చు. అసలు ఆ వేడి అన్నము, మంచి వేడి కూర తినడం వల్ల మనకు అనారోగ్యం చెయ్యదు. టిఫిన్ కూడా ఒక పూట కొంచెం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తీసుకుని
ఆ తర్వాత 1-2 లోపల భోజనం చేయాలి. ఈవినింగ్ కొంచెం తొందరగా చేసేయాలి. మనం చేసే డిన్నరు చేసేస్తే మనం పడుకునడానికి తినడానికి కనీసం 2-2:30 గంటలు గ్యాప్ ఉండాలి. అంతేగాని చాలామంది తినే ముందు తినేసి 10 నిమిషాల్లో పడుకుంటారు. దానివల్ల పొట్టొస్తుంది. ఆరోగ్యం ఈ తిన్న అన్నం జీర్ణం కాదు అప్పుడే. దానివల్ల కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. అది. అంతేగాని ఇంటి ఆహారం మనం జాగ్రత్తగా వండుకోవడం వల్ల ఒబెసిటీ రాదు, ఎటువంటి తేడాలు కూడా రావు. తర్వాత అప్పుడప్పుడు ఈవినింగ్ ఏ పళ్ళ ముక్కలో వేరుశనగ గళ్ళు ఉడకబెట్టి కానీ, శనగలు ఉడకబెట్టి కానీ కొద్దిపాటి చాట్ లాగా అవి తీసుకుంటే ఈ పెద్ద వయసు వాళ్ళకైనా, షుగర్ వాళ్ళకైనా, ఎవరికైనా కూడా మంచివి. అది అందుకని వంటను ఒక పవిత్రమైన పనిలా చెయ్యండి. విసుగ్గా, చిరాగ్గా చెయ్యొద్దు. దానివల్ల మన పిల్లల ఆరోగ్యం, మన భర్త ఆరోగ్యం, అందరి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. అది ఒక మంచిగా చెయ్యండి. అది నేను ఇవాళ చెప్పేది అందరికీ ఇదే. ఎవరిని నొప్పించుదామని మాత్రం నేను ఈ మాట చెప్పడం లేదు. మీ ఇంట్లో ఒక దానిలాగా నేను ఈ మాట చెప్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.